హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నిన్న మన పెద్దాపురం మరిడమ్మ తల్లి అమ్మవారి గెరగలైతే తీశారండి. ఈ గెరగలనైతే మొత్తం పెద్దాపురం చుట్టూ తీసుకొస్తారండి. ఇలా తీసుకొచ్చిన ఈ గెరగల్ని అమ్మవారి గుడిలో అయితే చేరుస్తారండి. నిన్న జ్యేష్ఠ మాసం సప్తమి సోమవారం నాడైతే అమ్మవారి గెరగల్ని తీశారండి. ఇలా ఊరంతా తిప్పి చూపించిన ఈ గెరగలను అయితే అమ్మవారి గుడిలో పెట్టిన తరువాత వచ్చే పౌర్ణమి రోజు చింతపల్లి వారి ఇంటికైతే తీసుకెళ్తారండి. చింతపల్లి వారు అంటే మరిడమ్మ తల్లి పుట్టింటి వారండి. అలా పౌర్ణమి రోజు చింతపల్లి వారింటికి ఈ గెరగలను తీసుకెళ్ళి అక్కడైతే కొత్త చీరలతో అలంకరించి పసుపు కుంకుమ గాజులు అయితే అమ్మవారికి పెట్టి మళ్ళీ గుడి వద్దకు తీసుకొస్తారండి. ఈ జూన్ 25 నుండి ఆషాఢ మాసం అయితే ప్రారంభమవుతుందండి. ఈ ఆషాఢ మాసం జూలై 31 వరకు ఉంటుందండి. జూన్ 24వ తారీఖున అమ్మవారి జాగరణ మహోత్సవం అయితే జరుగుతుందండి. ఈ నెల రోజులు కూడా అమ్మవారి ఉత్సవాలు అయితే చాలా ఘనంగా జరుగుతాయండి. పెద్దాపురంలో ఉన్న ఒక్కొక్క వీధి వారు ఒక్కో వారం సంబరాలు అయితే జరుపుతూ ఉంటారండి. మన పిఎం నరేంద్ర మోదీ గారే మన్ కీ బాత్లో పెద్దాపురం మరిడమ్మ తల్లి వారి గురించి ప్రస్తావించారంటే దేశవ్యాప్తంగా ఎంత విశిష్టత ఉందో ఈ మరిడమ్మ తల్లి గుడికి మీరే అర్థం చేసుకోవచ్చండి. ఈ పౌర్ణమి రోజైతే అమ్మవారి గుడి దగ్గర ఉయ్యాల తాడులు వేస్తారండి. మొదటిగా ఉయ్యాల తాడులో అమ్మవారిని ఊపిన తర్వాత మిగతా వారందరూ ఊగుతారండి. ఇక్కడ ఈ ఉయ్యాల తాడు అనేది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం అండి. ఆషాఢ మాసం మొత్తం కూడా అమ్మవారి గుడి అయితే చాలా రద్దీగా ఉంటుందండి. ఇక్కడ తీర్థం కూడా ఆషాఢ మాసం అయిపోయినా కూడా జరుగుతూనే ఉంటుందండి. ఇక్కడికి వచ్చిన భక్తులు పక్కనే ఉన్న కాండ్రకోట నూకాలమ్మ తల్లి వారిని, దగ్గరలో ఉన్న తొలి తిరుపతి అయిన చెదలవాడ వెంకటేశ్వర స్వామి అనగా శ్రీ శృంగార వల్లభ స్వామి వారిని దర్శించుకోవడానికైతే భక్తులు వస్తూ ఉంటారండి. మీరు కూడా తప్పకుండా అమ్మవారిని దర్శించుకోవడానికైతే రండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.